దుర్గి మండలం ఆత్మకూరు శివారులోని సెయింట్ మార్టిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 3వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఆనందోత్సాహాలతో నిర్వహించారు. డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్తో కూడిన విద్యను అందించడమే సెయింట్ మార్టిన్స్ స్కూల్ లక్ష్యం అని ప్రిన్సిపల్ తన్కచన్ వీటి అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ రత్నబాబు రాయవరం పేరిష్ ప్రీస్ట్ మాట్లాడుతూ నైపుణ్యాలతో కూడిన నాయకత్వ లక్షణాలు కలిగి లక్ష్య సాధన కోసం కృషి చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునన్నారు. తదుపరి యూకేజీ చిల్డ్రన్స్తో గ్రాడ్యుయేషన్ కోర్సు నిర్వహించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పేరెంట్స్ని, ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు జోపి పిఏ స్కూల్ కరెస్పాండెంట్ పి రాయపరెడ్డి, భూషణబోయిన కొండారెడ్డి, జన వశ్వంత్, సంతోష్ బాయ్, పేరెంట్స్, టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. So actually I appreciate especially that boy. So such kinds of great things done by our respected teachers only. So that means St. Martin's School teachers is known as in the Atmapur village. The parents is recognize the what is the service under the Tangasar and team. మీ అందరికీ అవకాశాన్ని సెయింట్ మార్టిన్స్ స్కూల్ ఎలా ఇస్తుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని మీ అందరికీ నేర్పిస్తూ తెలియజేస్తూ మీకు చెప్పేటువంటి చదువులు కానీ తర్వాత అదర్ యాక్టివిటీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ లేకుంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా అలాంటి దారిలోకి లేకుంటే అలాంటి ఆలోచనలోకి తీసుకెళ్తూ ఉంటుంది. అందుకని అన్ని కూడా తెలుసుకునేటువంటి రోజు ఈరోజు. దాంతో మా పిల్లలు ఎంత సంతోషపడుతున్నారు, ఎంత ఆనందంగా వాళ్ళ యొక్క అభివృద్ధి జరుగుతుంది, వారు జ్ఞానపరంగా ఎంత అభివృద్ధి జరుగుతుంది ఈ స్కూల్లో కాబట్టి మా పిల్లలు బాగా చదువుతున్నారు, క్రమశిక్షణ అంతా కూడా బాగుంది అని చెప్పేసి తల్లిదండ్రులు సంబరపడేటువంటి రోజు ఈ యాన్యువల్ డే. ఆ మార్గాన్ని నడిచేటువంటి వాళ్ళు లీడర్స్ అవుతారు. ఆ మార్గాన్ని అంటుపెట్టుకుని నడిచేటువంటి వాళ్ళు లీడర్స్ అవుతారు. ఆ మార్గాల్లో వాడటమే కాకుండా అందరిని నడిపించగలిగేటువంటి నైపుణ్య శక్తిని సంపాదించుకునేటువంటి వాడు లీడర్స్. Our students have shown excellent academic performance with 95% of students scoring above 80% in the annual exams. Infrastructure development. We have upgraded our classrooms to provide a comfortable and conducive learning environment. Second prize,